ఇటీవల కాలంలో మేము వెన్నుపోటు కార్యక్రమంకి ఒకటి శ్రీకారం చుట్టి ఏదైతే పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా జూన్ 4వ తేదీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పక్క రోజే దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జయప్రదం చేసినటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మరి అక్కడ ఉన్నటువంటి కన్వీనర్లకు, పార్టీకి ఎవరు కష్టించి పనిచేసిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అది పెట్టిన తర్వాత మేమైతే పక్క రోజు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటగా వెళ్ళాల్సి వచ్చింది. మరి అక్కడ నేను వీడియోలో చూడటం జరిగింది. మరి ఆకాశమే హద్దుగా మాట్లాడటం, శృతి మించి స్థాయిని మరిచి ఎవరి కోసమో ఎందుకోసమో ఈ ఎదురుదాడి ఒక్కోసారి ఆలోచించకుండా ప్రసన్న కుమార్ రెడ్డి నాలుగు చీలుస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి నీ అంతు చూస్తాం, ప్రసన్న కుమార్ రెడ్డి కాణిపాకంకి వస్తావా నీది చూపిస్తావా, ప్రసన్న కుమార్ రెడ్డి మీసం తిప్పేవాళ్ళు, తొడగట్టేవాళ్ళు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రెస్ మీట్లు అయితేనేమి, ఏది జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి కోవూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి ఏం జరుగుతూ ఉందని ప్రజలందరూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అది పాలకులు కూడా ఆలోచించాలి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాం, ఈ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా ఏమి రాబో రోజుల్లో ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి ఏమి మనం మార్గదర్శకంగా ఉంటున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా పాలకులు గమనించాల్సి ఉంటుంది. మేము చెప్పిన విషయం ఏంటంటే, మా అధిష్టానం ఏం చెప్పిందో 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించారు. దాంట్లో భాగంగా కోవూరు నియోజకవర్గ విద్యార్థి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, మరి అభిమానులు, స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు, ప్రజలు మరి వేలాది సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదం దొక్కారు జనాలు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు బయట అడుగు పెట్టారు. ఈ యొక్క శుభ పరిణామంలో పక్క రోజు వచ్చేసి జరిగినటువంటి కార్యక్రమాన్ని కృతజ్ఞత తెలుపుతా కార్యక్రమంలో భాగంగా ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కొన్ని మాటలు సూచించడం జరిగింది. మా 1 సంవత్సరమే పూర్తయింది ప్రశాంతమ్మ, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, 4 మంచి పనులు చేసేసి మంచి పేరు తెచ్చుకోండి. కానీ నిన్న మీరు మాట్లాడిన మాటలు మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది. మీరు కానీ ఎంపీ గారు కానీ మీ వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదా, మీరందరూ వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదా, మరి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడుతుంది, కానీ మరి వాళ్ళకి వెన్నుపోట్లు పొడిచేటువంటి దినం చేసేటువంటి కార్యక్రమం ఏడాది నుంచి ఊగిపోయి మాట్లాడుతున్నాం. తల్లి కొద్దిగా మార్చుకొని మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర మా దగ్గర నుంచి వచ్చి రెమ్యునేషన్ తీసుకొచ్చిన వాళ్ళు కాదా అని చెప్పి అడగడం జరిగింది. అది తప్ప నేను ప్రశ్నిస్తా ఉండా. రేపటి రోజు ఉంటుంది, మా ఇంటికాడ నుంచి మీ ఊరు ఎంత దూరం, మీ ఇంటికాడ నుంచి కూడా మా ఇంటి అదే దూరం ఉంటుంది. ఈవెంట్ టేక్ పాలసీ, 1కి 2 చెల్లిస్తాం, ఒకసారి పోస్తే 2 సార్లు పోస్తాం. తప్పకుండా ఏదైనా మాట్లాడేవాళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలని మనం చేస్తూ ఉంటాం. మేము చెప్పింది ఏం చెప్పినాం, మీ రాష్ట్ర పాలకులు ఏదైతే చెప్పినారో సంవత్సరం దాటిందమ్మా, రాష్ట్రంలో ఎన్నో 143 వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానం, ఒక పెన్షన్ తప్పితే, ఒక మత్స్యకార భరోసా తప్పితే ఏ ఒక్కటి మీరు వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదు. మా ద్వారా మా రాష్ట్ర ప్రభుత్వంలో మా అధినాయకత్వం, జిల్లా నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం ద్వారా మీకు అందరూ తెలియజేసేది ఏంటంటే, ఏదైతే పేద ప్రజలకు ఆశ చూపించి ఇన్ని వాగ్దానాలు చెప్పి వాగ్దానాల ద్వారా మీకు అందరికీ సంక్షేమ పంపుతానని చెప్పేసి పంచుతామని అధికారం నుంచి ప్రభుత్వం సంవత్సరం గడిచినా కానీ వీళ్ళ గురించి పట్టించుకోలేదనే కార్యక్రమానికి శ్రీకారం చుడితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిస్తూ ఉన్నారు. మరి ఈరోజు తల్లికి వందనం ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంత భాగమే మొదలైంది. దీనికి కారణం ఏంటి? తల్లికి వందనం ఈరోజు పడ్డదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం అని మనం చేసుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నాలు జరిపినా, ప్రెస్ మీట్లు జరిపినా, నిరసనలు తెలిపినా కానీ ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయని ఉద్దేశంతో కానీ ప్రసన్న కుమార్ రెడ్డికో, చలపతికో, రాధాకృష్ణారెడ్డికో, మాకో, మా ఇంట్లో వాళ్ళకో మీ యొక్క పథకాలు కావాలని కాదు, ఒకసారి ఆలోచించాలి. మేము ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షాన్ని ఏమన్నా అడిగినా కానీ మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అందిస్తామన్న దాని మీద మేము నిలబడి ప్రజల పక్షాన ప్రజాస్వామ్యంలో పోరాటం చేసి మాట్లాడేటువంటి హక్కు ప్రతి పౌరుకు ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క నియోజకవర్గంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి, రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముందుండి
పేదలకు రావాల్సిన సంక్షేమాన్ని పంచండి అని చెప్పేసి ముందునే మాట్లాడుతా ఉన్నాం. గతంలో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 9 మేము ఇస్తే వాగ్దానాలు చేసి 36 పంచినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి మీరు చేసిన కార్యక్రమాన్ని మీరే చూసుకోండి. మీ యొక్క మేనిఫెస్టో తెప్పించుకొని ముందు పెట్టుకోండి. అరే మనం ఏమి ఇచ్చాం, 1,46,700 కోట్లు తెచ్చాం, 240 కోట్లే కదా మత్స్యకార భరోసా చేసాం, మరి పెన్షనే కదా 1000 రూపాయలు పెంచాం, మరి కొరవని ఎట్టపోయినారంటే మీరు ఆలోచించుకోండి. మీరు ఒక రివ్యూ పెట్టుకోండి, మీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని చేతకాని చేత మైకిలు ఇచ్చేసి కుటుంబాలను కూడా చూడకుండా, ఎవరేందో చూడకుండా ఏదో మాట్లాడిస్తూ ఉంటే అది మీ యొక్క ఆనందానికి పనికి వస్తుంది, కానీ ప్రజలైతే ఎవరు మెచ్చరు. మరి ఇంకొకసారి గౌరవ శాసనసభ్యులు గారికి మనవి చేసుకుంటూ మరొకసారి మేము ముందుకు వస్తాం. మీరు చెప్పిన మీ మాట పెడిచెవును పెడుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో మాఫియాల తరఫున ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చెప్తానే ఉన్నారు చికెన్ వేస్ట్ తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నారు ఎర్రమడి తోలుతానే ఉన్నారు. మీరు చెప్తానే ఉన్నాను ఎవరైనా సరే 24/7 బెల్ట్ షాపులు పెట్టొద్దని వాళ్ళు పెడుతూనే ఉన్నారు. పైగా అమ్ముతూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మరి ఈ యొక్క ఫేర్ షాపుల దగ్గర కూడా మరి నెలమాములు దంతా ఉన్నారు. వీటిలన్నిటికీ విత్ ఎవిడెన్స్తో కూడా మరి 3 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను మనం చేసుకుంటూ, మరి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల కోసమే, మీరు చేసిన వాగ్దానాలు ప్రజలకు ఇవ్వండి అని చెప్పడం కోసమే. మీరు ఏదైనా మీరు ఏదైనా చేస్తే బంగారంగా చెప్పుకోండి, మీ అభివృద్ధి చెప్పుకోండి, మీ సంక్షేమం చెప్పుకోండి. ఇది మేము మాట్లాడేది కాదు, ప్రజల కోసం మేము మాట్లాడే కార్యక్రమం. పాత్రికేయుల ద్వారా ఇదంతా కూడా ప్రజల ముందుకి, మీ ముందుకి అందరి ద్వారా వస్తుందని, మరి ఇకనైనా సరే మీరు రావాల్సినటువంటి ప్రజలకి రావాల్సినటువంటి సంక్షేమం పంచే కార్యక్రమంలో మీరు ముందుండి, మీరు ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పి ఈ విధంగా ప్రజలు మమ్మల్ని అక్కడ ప్రెస్ మీట్ల ద్వారా మాకు ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి మనం ఇచ్చినటువంటి వాగ్దానాలని, మనం చేసిన వాగ్దానం ఒకసారి తెలుసుకోండి. మరి అదే కాదు, మరి యొక్క రాష్ట్రానికి రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు 6 నెలల క్రితమే 1126 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి జమ అయింది. మరి ప్రెసిడెంట్లకి సమయం దగ్గర అవుతా ఉంది. మరి పారిశుద్ధ్యం లోపిస్తుంది, మరి లైట్లు వేసే పరిస్థితి లేకుండా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి ఇచ్చేటువంటి గ్రీన్ అంబాసిడర్కి అయితేనేమి శాలరీస్ ఇచ్చే పరిస్థితులు కూడా ఈరోజు లేదు. దయచేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఉన్నటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారికి, ఆయనే పంచాయతీరాజ్ శాఖ చూస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఆయన తెలియజేసిందంటే త్వరితగతన ఆ యొక్క నిధులు కానీ పంచాయతీలకు కానీ అలిస్ట్ చేస్తే ఈ రాబో రోజులన్న పారిశుద్ధ్యం, లైట్లు, ఈ యొక్క డ్రైన్స్ క్లీనింగ్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి వేతనాలు ఇచ్చేదానికి కూడా మంచి కార్యక్రమంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా పాత్రికేయుల ద్వారా కూడా తమకి ఎన్ని మనం చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టొచ్చు, కానీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కనీసం అర్హత ఉన్న వాళ్ళ చేత మాట్లాడించి ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా కాకుండా ఒకసారి కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పట్ల మీరు మనం తిట్టుకుంటే ఈ యొక్క రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మళ్ళీ ఎక్కడ కలిసినప్పుడు ఏం గురువు బాగున్నా ఉంటారు. కానీ రాజకీయంగా మాట్లాడేటప్పుడు నా యొక్క పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను, మీ యొక్క పార్టీ గురించి మీరు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు కూడా మన పార్టీ ఏం వాగ్దానాలు చేసి చేయకుండా పోయి ఒకసారి ఆలోచించుకోవాలి. మేమేదో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉంటే మేము ఏమైనా చేయగలం. మరి అధికారం పోతే మళ్ళీ ఆ పక్క ఏ పక్క అధికారంలో ఉంటే ఆ పక్క పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఈరోజు ముందు మైకెత్తుకొని బతికిస్తూ ఉంటారు. ఎందుకంటే నేనైతే భలే మాట్లాడుతున్నామ్మా, నాకు తాళాలు ఇచ్చినావు కాబట్టి ఇక మళ్ళీ మేము ఒక రాజుపాలెం గురించి ఈ మధ్య లెక్క రాయాల్సి వస్తుందమ్మా. ఇక మండలం మొత్తం కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి ఆయనకి తాళాలు ఇచ్చావు మండలం, మంచి ఆయనకి పెత్తనం ఇచ్చావు కాబట్టి కొడూరు మండలం కూడా ఇక ఆయన గురించి కూడా లెక్క రాయాల్సి వస్తుంది. ఏమైనా సంతోషం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.